ఆర్గానిస్ అమీన్పూర్ పెద్ద చెరువులో మునిగిపోయిన తమ ప్లాట్లను కాపాడి తమకు న్యాయం చేయాలని పెద్ద చెరువు వద్ద ధర్నా చేస్తున్నారు. అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ నాయకులు ధర్నా 5వ రోజులో భాగంగా అమీన్పూర్ మున్సిపల్ అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చిరునామా సత్యనారాయణ మాట్లాడుతూ 1984 అమీన్పూర్ లో దాదాపు 5,000 మంది కూడబెట్టిన డబ్బులతో ప్లాట్లు కొన్నారు. అయితే అప్పుడు అమీన్పూర్ పెద్ద చెరువు 93 ఎకరాల్లో ఉండేదని క్రమంగా స్థానిక నాయకులు అమీన్పూర్ పెద్ద చెరువు తూములను మూసివేసి నీరు బయటకు వెళ్లకుండా చేసి చెరువు దాదాపు 463 ఎకరాలకు విస్తరింపచేశారని, తమ ప్లాట్లు అందులో మునిగిపోయాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజ నరసింహ, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తదితరులను కలిసి తమకు న్యాయం చేయాలని కోరామన్నారు. అందుకు వారు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. దీంతో ఈ నెల రోజుల పాటు నిరవధికంగా అమీన్పూర్ చెరువు కట్టపై తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ పేరు. మా ప్లాట్లన్నీ కాడ చెరువు నీటిలో మునిగిపోయినాయి. 5,000 కుటుంబాల ఆస్తులు 20 లేఅవుట్లలోని ప్లాట్లన్నీ కాడ ఈ పెద్ద చెరువు మురుగునీటిలో నిండిపోయినాయి, మునిగిపోయి ఉన్నాయి. మా ఆస్తుల రక్షణ కోసం మేము న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్నాము. ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు. మా యొక్క ఆస్తులు మాకు రావాలి. ప్రభుత్వం వారు ఈ విషయంలో అండాదండాగా ఉండి మా ఆస్తులు మాకు రక్షణ పొందేలాగా మేము మా స్థలాల్లో ఇళ్ళు నిర్మించుకుని బ్యాంకు లోన్లు పొందేలాగా మీరందరూ కూడా, ప్రభుత్వం వారు అందరూ కూడా, అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా మాకు సహకరించి మా యొక్క ఈ క్లిష్టమైన సమస్య నుంచి మమ్మల్ని బయటపడేయాలని మేము సర్వదా కోరుకుంటున్నాము. ఈ పెద్ద చెరువు యొక్క విస్తీర్ణము గత నిజాం ప్రభుత్వం నుంచి కూడా 93 ఎకరాలు మాత్రమే. అన్ని రికార్డుల్లో, రెవెన్యూ రికార్డులో అండ్ ఇరిగేషన్ రికార్డులో, మున్సిపల్ రికార్డ్స్లో కూడా అదే ఉన్నది. ఆ రికార్డ్స్ ప్రకారము ఆ చెరువుని కట్టడి చేయమని మేము కోరుతున్నాము. ప్రస్తుతానికి ఈ చెరువు 465 ఎకరాల్లోని మా ప్లాట్లన్నింటినీ కూడా కబ్జా చేసింది. హైదరాబాద్ వ్యాప్తంగా చెరువులన్నీ కబ్జా అయిపోతున్న ఈ తరుణంలో 100 ఎకరాల చెరువు ఉంటే అక్కడ 50 ఎకరాలు 25 ఎకరాలు మిగిలిన ఈ తరుణంలో ఇక్కడ మాత్రం అండి. నేను అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ నుంచి మాట్లాడుతున్నాను. ఇవి 1984లో కొనుక్కోవడం జరిగిందండి. సుమారుగా మా 5,000 కుటుంబాలు, ఒక్కొక్కరు కూడా అప్పుడు 500 నుంచి 1,500 జీతాల మధ్యలో ఉన్నప్పుడే రూపాయి పోగు చేసుకొని కొనుక్కున్నామండి. ఈ కొనుక్కున్న ప్లాట్లు అన్నీ కూడా పంచాయతీ అప్రూవ్డ్, హుడా అప్రూవ్డ్, ఆ తర్వాత హెచ్ఎండి అప్రూవ్డ్ ప్లాట్స్ కూడా ఇందులో ఉన్నాయండి. సో అప్రూవ్డ్ ప్లాట్లలోనే మేము కొనుక్కున్నాము. రిజిస్ట్రేషన్ కూడా గవర్నమెంటే చేసింది. ఈవేళ 93 ఎకరాలుగా ఉన్నటువంటి చెరువుని 465 ఎకరాలకి వ్యర్థ జలాలతో నింపి ఈ చెరువు అంతా కూడా ఎఫ్టీఎల్ 465 ఎకరాలని చెప్పి చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం. ఈ విషయంగా మేము రంగనాథ్ గారికి విన్నవించుకున్నప్పుడు ఆయన లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కన్సర్న్ డిపార్ట్మెంట్ అన్నింటినీ పిలిపించి వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా పిలిచి ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేలాగా చూస్తాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని నేను సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తా ఉండడం జరిగింది. నా పేరు విజయ్ కుమార్ రెడ్డి. 1986 నుండి ఈ ప్లాట్లు వ్యవహారాలు ఇవన్నీ కూడా పంచాయతీ లేఅవుట్ ప్రకారంగా, ఉడా లేఅవుట్ ప్రకారంగా 2-3 లేఅవుట్లు అయినాయి. మొత్తం 20 లేఅవుట్లు వాళ్ళు. ఇందాక మా సోదరులందరూ అన్నట్టుగా పేద మధ్యతరగతి వాళ్ళు మాత్రమే మేము కొన్నాము. కానీ ఇక్కడ 93 ఎకరాల 15 గుంటల చెరువు అని చెప్పేసి నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద 2016లోనే తీసుకున్నాను. అప్పుడే 93 ఎకరాలను ఇవ్వడం జరిగింది. అటువంటి చెరువుల్లో ఇప్పుడు 465 ఎకరాలు అంటున్నారు. ప్రత్యేకించి ఇప్పుడు ఇందులో చెరువులో కనీసం అంటే కొన్ని వందల పోల్లు ఉన్నాయి. మరి చెరువు నీటిలో కరెంటు పోల్లు ఎలా వేశారు, నీళ్లు ఉండగా తవ్వి ఎలా వేసి ఉంటారు, అది ఒకసారి మీరందరూ కూడా, మీడియా మిత్రులు కూడా ఆలోచన చేయండి. ఈ విషయంగా ఇది కల్పితంగా చేసినటువంటి విషయం అని చెప్పి అర్థమవుతుంది. సామాన్యులకి ఎలా అర్థమవుతుందండి ఈ విధంగా 93 కాస్త 465 అవుతుంది అని చెప్పేసి. అలాగే ఈ మురుగునీరు ఇష్యూ అంతా కూడా దీన్ని ఎస్టీపీలు పెట్టి చేద్దామంటున్నారు. ఆ కార్యక్రమం కూడా ఇక్కడ ఎస్టీపీలు పెట్టేసేస్తే ఆ మురుగు కంపు విపరీతంగా ఉంటుంది. కాబట్టి దాన్ని కొంత మార్పులు చేసిందనేసి పైప్ లైన్ ద్వారా కిందకి తీసుకెళ్ళి ఎక్కడైతే నదుల్లో కలుస్తుందో అక్కడ పెట్టి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చిందనేసి శుద్ధి జలాలు కిందకు వదిలితే బాగుంటుంది అనేది మా జేఏసీ తరఫున కోరుకుంటున్నాము. ఈ విషయంగా మాకు అటు సీఎం రేవంత్ రెడ్డి గారు,
ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు తప్పకుండా న్యాయం చేస్తారు అని చెప్పేసింది అనేసి వారి మీద మస్తు ఆశలు పెట్టుకొని ఉన్నామండి మేము. వారే మాకు శరణ్యం. మీరందరూ కూడా వారి దృష్టికి తీసుకెళ్తారని కోరుకుంటున్నాం.